కటింగ్ మాస్టర్ మరో రిబ్బన్ కట్ చేశాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన చనాక కురాట ప్రాజెక్టును గుంపు మేస్త్రి ప్రారంభించాడు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగాన్ని విస్మరించడంతో ఉద్యమ సమయంలోనే కేసీఆర్ పోరుబాట పట్టారు. ఇంతలోనే చనాక కురాట ప్రాజెక్టు కోసం ఈ 2 ఏళ్లలో తానేదో ఊడబెరికినట్టు ఆ ప్రాజెక్టును ప్రారంభించాడు గుంపు మేస్త్రి. వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టు ఏదీ ప్రారంభించకపోగా ఉన్నది ఊరబెరికాడు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రతి ప్రజాప్రయోగ ప్రాజెక్టును తానే నిర్మించినట్లు బిల్డప్లు ఇస్తున్నాడు. దీనిపైనే ఆదిలాబాద్ జిల్లా భగ్గుమంటోంది. మేము దాదాపు 1200 కోట్ల రూపాయలు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టినాం. ఇంకా ఖర్చు పెట్టి పూర్తి చేస్తే 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. గప్పుడు రా ఆ 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి నీకు స్వాగతం పలుకుతాం, నీకు కూడా మేము సన్మానం చేస్తాం. కానీ ఏదో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయని ఎన్నికల స్టంట్గా ఇలా డ్రామా చేస్తుంటే ఇప్పటికి 6 గ్యారంటీలతోటి మోసం చేసిన సరిపోదా? రైతులకు మూడోది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాం. రైతు బంద్ వేయమని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టులు చేస్తావా? హౌస్ నిర్బంధం, ఇంటి నిర్బంధాలు చేస్తావా? ఇట్లా ఆగుతుందా? ఇది ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్య కూని కాదా? ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వు అక్కడ రూపాయి పెట్టలేదు కాబట్టి నీకు అక్కడ బటన్ నొక్కే అర్హత కూడా లేదు. నీకు ఆ నైతిక విలువ లేదని చెప్పి మేము ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాం. దత్తా తీసుకున్న జిల్లాకి ఇప్పటిదాకా ఏం చేసినావు? అందుకొరకే నీ కార్యక్రమాలు అడ్డగిస్తాం. నువ్వు ఎన్నిసార్లు ఆదిలాబాద్ వచ్చినా తప్పకుండా అడ్డగిస్తాం, నిన్ను నిలదీస్తుంటాం. ప్రజలతోటి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎప్పుడు సమయం వస్తేప్పుడు నీకు గోరి గడతాం బిడ్డ. రేవంత్ రెడ్డి నేను భూస్థాపితం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తాం. అప్పుడు 2016లో కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపుగా 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించినటువంటి ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయి సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యింది. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపోనెంట్తో కలిపి ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గంలోని దాదాపుగా 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ రావడం వల్ల దాన్ని ఇనాగ్రేషన్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు బటన్ నొక్కి ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టిండో మేము దాని పరంగా సూచనలు ఒకటే చేస్తా ఉన్నాం. ఏదైతే పిప్పలకోటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉందో అక్కడ దాదాపుగా 800 ఎకరాలకు నష్టపరిహారం అందించాలి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక పైసా కూడా రాలేదు. గత 2-3 సార్లు అసెంబ్లీలో కూడా ఆ యొక్క విషయాన్ని మేము ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు నష్టపరిహారం అందితేనే అక్కడ ఏదైతే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉందో దానికి మేము కట్టడానికి రానిసం లేకుంటే ప్రజలకు ఏదైతే నష్టపరిహారం అందించే వరకు అక్కడ ఎలాంటి కూడా పనులు కూడా మొదలు పెట్టనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఎలక్షన్ల ఓట్ల కోసం మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లాకు వచ్చి ఇవాళ సదర్మాట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నానని చెప్పి గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి 99% పనులు 100కు 99% పనులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తయినాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాలకు నీరిచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. 1000 ఎకరాలకు నీరిచ్చే ఆనకట్టైనటువంటి సదర్మాట్ బ్యారేజ్ని 100 కోట్లతో వెచ్చించి ఈరోజు పొనకల దగ్గర నిర్మాణం చేయడం జరిగింది. దాని పేరు మార్చుతామని చెప్తున్నావు. అసలు పి నర్సారెడ్డికి ఏం సంబంధం ఉంది? ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవ ఏంటిది? పేరు మార్చడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. అది ఏదైతే పేరు ప్రకటన చేసిరో ఎంబటినే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు అనేకమైనటువంటి సేవలు చేసిండు.
రైతులకు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ద్వారానే రైతాంగానికి ఉపయోగపడ్డది, రైతులు లాభపడ్డది కూడా భారత రాష్ట్ర సమితి తరపునే. కేవలం సదర్మాట్ బ్యారేజీని జాతికి అంకితం చేసినామని చెప్పేసి గొప్పలు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్గానే భావిస్తారు తప్పితే నిన్ను రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎంబటనే ఏదైతే నర్సారెడ్డి అని నామకరణం చేస్తానని నువ్వు ప్రకటన చేసినావో దాన్ని వెనక్కి తీసుకో అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 99% పూర్తి స్థాయిలో సదర్మాటు నిర్మాణానికి అంకురార్పణ చేసింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వ పుణ్యమే ఈరోజు రైతులకు 18,000 ఎకరాలకు నీరందించేటటువంటి ఒక ప్రాజెక్టు పునర్నిర్మాణం జరిగిందంటే అది కేవలం కేసీఆర్ గారి పుణ్యం, భారత రాష్ట్ర సమితి పుణ్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా డ్రామాలు ఆడడం నీకు అలవాటుగా మారింది. నిన్ను ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు. పూర్తిగా రైతుకు వ్యతిరేకిగా మారినావు, నువ్వు రైతు వ్యతిరేకివి. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతు సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. 100కి 90%, 95% పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది, ఏ నాయకుడైనా ఉందంటే రైతుల పక్షపాతి కేవలం కేసీఆర్ గారిని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవులేని రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పనికి మాలిన పాయల్ శంకరు వీళ్ళిద్దరు కూడా కలిసి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను, ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఆనాడు ఉద్యమ నాయకుడిగా చెనకకోట ప్రాజెక్టును సందర్శించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,200 కోట్లు కేటాయించి దాదాపు 90% ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ₹1 కూడా ఆ ప్రాజెక్టుకు కేటాయించకుండా, ఒక తట్టెడు మట్టెత్తిపోయకుండా, నిర్వాసితులకు ₹1 ఇవ్వకుండా ఇవాళ హడావిడిగా పాయల్ శంకర్ గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ ప్రాజెక్టును బటన్ నొక్కి దాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం కాదు. కేవలం అక్కడ ఉన్నటువంటి భూములను, ప్రభుత్వ భూములు దాదాపు 2,000 ఎకరాల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కొల్లగొట్టే ప్రయత్నమే వీళ్ళిద్దరు ఇలా దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ళుగా, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు అది ప్రారంభమవుతుందని మేము చూస్తాము, మేము వస్తామని చెప్పి అంటే నీ యొక్క పోలీసులను నిర్బంధంగా పెట్టేసి ఆపేసిన పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జోగురామన్న ఆధ్వర్యంలో జరిగినటువంటి చెనక ప్రాజెక్టుని 90% పనులు అయినాయి, ఇంకా పనులు పూర్తి కాలేదు. గతంలో జోగురామన్న గారు కూడా దాని మీద పరిశీలన చేసి ప్రభుత్వానికి లెటర్ రాయడం, దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దీనికి బడ్జెట్ కేటాయించి పూర్తిగా పనులు చేయాలి, దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి గతంలో జోగురామన్న గారు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో, రైతులతో కూర్చొని మాట్లాడి ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆ విషయం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు తెలుసు, పాయల్ శంకర్కి, ఆ తర్వాత రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఏదైతే ఆ ప్రాజెక్టు పూర్తిగా పనులు కాలేదు, ఎందుకంటే పూర్తిగా పనులు కాకన్నా ముందే ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇలా ఏదో పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని ఇలా అలా పేరు ప్రతిష్టల కోసం, అదే శిలాఫలకాల పేర్ల కోసం ఇలా దాన్ని ఇనాగ్రేషన్ చేసి బటన్ నొక్కి పోవడం అనేది చాలా అసలు ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క ఆదిలాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వచ్చి కష్టాల్ని తెలుసుకోవాల్సింది పోయి రైతులకు కలవకుండా మరి ముఖ్యమంత్రిని నిలదీస్తారన్న భయం కొద్దీ ఒక పక్క రైతులందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసుడు నిజంగా చాలా దుర్మార్గమైన ఇది పర్యటన ముఖ్యమంత్రి గారిది. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ జోగురామన్న గారు శాంక్షన్ చేసినటువంటి కోరట చెనాక బ్యారేజ్ని ఇలా స్టార్ట్ చేసిన కాబట్టి అది మలినమైంది కాబట్టి రేపు గౌరవ జోగురామన్న గారి ఆధ్వర్యంలో దాన్ని మళ్ళీ శుద్ధి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ బ్యారేజ్ని ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఏమైనా మిగిలి ఉన్నా కానీ అది జోగురామన్న గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి రైతులు భావిస్తున్నారు. కాబట్టి ఈనాటి పర్యటనను రైతులకు వ్యతిరేకంగా మరి చేసినటువంటి ముఖ్యమంత్రి పర్యటనను, ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ కూడా రైతుల పక్షాన హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతుల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాం.